పూజలలో తాంత్రిక పూజలు అంటారు. ఈ పూజలు ఎవరు చేయాలి? ఎలా చేయాలంటారండి? తాంత్రిక పూజలు చేయడము అంటే తాంత్రిక పూజలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ నేను తంత్ర జ్యోతిష్యము అన్నాను, తాంత్రిక జ్యోతిష్యం అనలేదు నేను. తంతు, తంత్రము, తాంత్రికము. తంతు అంటే మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డేలు, నామకరణాలు, ఉయ్యాల వేయడము, ఇవన్నీ తంతులు. మా తంతు ముగించండి తర్వాత పని చూద్దాము అంటూ ఉంటాం. ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ముఖ్యమైనవి మన తంతులు. తంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో ప్రత్యేకమైన విధానాలతో దేవతను ఆరాధించి ఫలితాన్ని పొందడము తంత్రం అవుతుంది. తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి సమయాల్లో, గ్రహణ సమయాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కీకారణ్యాల్లో, ఎవరు లేని చోట కొన్ని జంతుబలు, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలతో చేసిన మంత్రోచ్చారణలతో రక్తబలు ఇచ్చి పంచమకార సాధనలు, పూజలు చేసేదాన్ని తాంత్రికాలు అంటారు. వాటిలో ఈ చేతబడులు, చిల్లంగులు, బాణామతులు, ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి తాంత్రికులు అనే వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటేనే వాళ్ళ యొక్క సాధనలు సక్సెస్ అవుతాయి. సమాజంలో తాంత్రికులు ఉండలేరు. అలా వాళ్ళు సంసార జీవితాలకు దూరంగా ఉన్నప్పుడే అవి సాధించగలుగుతారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించగలిగి మంత్రోచ్చారణ చేసి దేవతను ప్రసన్నం చేసుకోవాలి. అంటే సమస్తాన్ని త్యాగం చేసి దేవతే నాకు సర్వము అని కూర్చోవాలి. అప్పుడు దేవత చూడు ఇతని సంతోషాలను, సౌఖ్యాలను, కుటుంబ జీవితాన్ని, సమాజ జీవితాన్ని మొత్తం వదిలేసి మనల్ని ఆరాధించాడనేసి వాళ్ళు ఆరాధించిన ఉగ్రదేవత వాళ్ళు ఇచ్చే నైవేద్యాలు తీసుకుని వస్తుంది. వాళ్ళు తాంత్రికులు, వాళ్ళ సమాజానికి అందుబాటులో ఉంటారు. సమాజం అందుబాటులో నేను తాంత్రికుడు అంటున్నానంటే అది రైటో రాంగో నేను కూడా చెప్పలేను. ఇప్పుడు నేను తంత్ర జ్యోతిషం అంటే మయ్యో మీరేందని తంత్ర జ్యోతిషం అంటున్నారు, ఏమైనా చేస్తారంటే ఏముంది ఇక్కడ? ప్రత్యేకమైన మార్గ విధానాలు ఇప్పటి వరకు జ్యోతిషంలో ఎవరు చెప్పని విధానాలు నేను చెప్తున్నాను. అవి ఆమోదయోగ్యంగా అందరూ కూడా ఆచరించుకుంటున్నారు. ప్రత్యేకమైన కొన్ని వస్తువులతో, కొన్ని రకాల ప్రత్యేకమైన ఆలోచనలతో చెప్పే విధానం తంత్ర జ్యోతిష్యం. ఇప్పుడు గుడికి వెళ్ళమంటుంది జ్యోతిష్యం, ప్రదర్శన చేయమంటుంది. తంత్ర జ్యోతిష్యం ఏం చెప్తుంది? గుడికి వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్ళు పోయి, చెట్ల కింద చీమలుకుంటే చక్కెర వెయ్యి, ఆడ ఏదైనా చీపులతో ఊడ్చు, ఒక తంత్రం చెప్పిస్తుంది. అడిషనల్ యాక్టివిటీ చెప్పిస్తుంది తంత్ర జ్యోతిష్యం. పోయి ప్రదర్శన చేసుకున్నామంటే అందరూ ప్రదర్శన చేస్తున్నారు, మేము అడిషనల్ యాక్టివిటీ ఒకటి చెప్తాం. అంటే ఆలయ సేవ చేయమంటాం. ఆలయానికి కరెంటు బిల్లు కట్టు, అప్పుడు నిజమైన సేవ ఆలయానికి. ఆలయానికి ఏదైనా పెయింటింగ్స్ ఉంటే నీ వల్ల ఇంతవరకు ఇవ్వు. ఆలయానికి నైవేద్యానికి ఓ ప్యాకెట్ బియ్యం తీసి, ఆలయానికి గంట రిపేర్ అయితే ఒక గంట కొత్త గంట పెట్టు, అక్కడ ఒక ఫ్యాన్ కొనివ్వు, రిపేర్ అయితే రిపేర్ చేయించి ఒక తంత్రం చెప్పిస్తాం. దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. వర్షం పడుతూ ఉంటే ఆగు బాబు, వర్షం ఆగినాక ఇంటికి బాగుంటుంది జ్యోతిష్యం. మేమేం చెప్తాము? గొడుగేసుకుని ఇంటికి వెళ్ళిపోంటాం. గొడుగు లేదు, ఒక పేపర్ నెత్తిన వేసుకో, కవర్ అంటాం. కవర్ కూడా లేదు, తడిస్తే వెళ్ళిపో ఇంటికి, అంతే. నీకు తడిస్తే ఒక బచ్చత బట్టల ఇంటికి పోయి నువ్వు ఇల్లు చేరు. నీ టార్గెట్ ఏమి ఇల్లు చేరాలి. ఆపదు తంత్ర జ్యోతిష్యం, ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఆగు, 6 నెలలు ట్రయల్ బాలు, ఏ పని చేయొద్దు అంటుంది జ్యోతిష్యం. ఇప్పుడు కూడా నువ్వు చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలో చెప్పేసింది తంత్ర జ్యోతిష్యం. ప్రత్యేకమైన విధానాలు తంత్ర జ్యోతిష్యం ఉంటాయి. ఈ తాంత్రికం అన్నప్పుడు వాళ్ళు మనం చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళ కనుబొమ్మలు, వాళ్ళ కన్నుగుడ్లు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ మెడలో మాలలు ఇవన్నీ భీతావహంగా భీకరంగా ఉంటాయి. వాళ్ళ యొక్క గొంతు స్వరం కూడా చాలా భీకరంగా ఉంటుంది. నిజమైన తాంత్రికులు చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అందుబాటులో ఉండరు. వాళ్ళకి సమాజం చూస్తే ఒక విధంగా అవసరమా, వీడి బాధలు మనకు అవసరమా, వినడం అవసరమా అనిపిస్తుంది. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయింటారు. దేవతతో వాళ్ళు ఉంటారు. తాంత్రికులు అంటే గొప్ప వాళ్ళే. దాన్ని ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటారు, దాన్నే వైట్ మ్యాజిక్ కూడా చేయొచ్చు. మంచికి కూడా వాడచ్చు దాన్ని. చెడుకు వాడదాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. అదే ప్రయోగాన్ని మంచికి వాడడం వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అంటే ఎవరికి భయం లేదు, బ్లాక్ మ్యాజిక్ అంటే భయం వేస్తుంది. ఆ టైటిల్ పెట్టుకునేసి జనాలను మోసం చేసే వాళ్ళు తాంత్రికులు ఎలా అవుతారు? నిజమైన తాంత్రికులు ఇంకొకరి కర్మలో వేలుపెట్టరు. నీ బాధ అంటే నువ్వు పడుకో, నీ కర్మలో నేను వేలు పెడితే, బురదలో కాలు పెడితే నట్టు ఉంటుంది నాకు అని వాళ్ళు పరధర్మంలోకి రారు. అర్హత ఉంటే వాళ్ళకు నేర్పిస్తారు. కావాలంటే సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటే నేర్పిస్తారు. లేదంటే వాళ్ళు ఆ విద్య తీసుకుని ఇంకో జన్మ కూడా ఆ సంస్కరణ నాలెడ్జ్ ఎత్తుకెళ్ళిపోతారు. అందరూ ఆడ పెద్ద మాంత్రికుడు ఉన్నాడు, ఈడ పెద్ద మాంత్రికుడు అంటూ ఉంటారు. అదంతా వాస్తవం కాదు. వాళ్ళు అటువంటి వేషధారణలో ఉంటూ డబ్బు సంపాదించుకుంటారు.